వంశీ ప్రతిరోజు పనికి వెళ్ళేవాడు. ఎండ లేదు, వాన లేదు, తనకు వచ్చిన పని, కుదిరిన పని, ప్రతి పని చేస్తూ ఆ వచ్చిన కష్టజితాన్ని అభి కాలేజ్ ఫీజు కోసం, మరి ఇంట్లో ప్రతి అవసరత కోసం ఆ వచ్చిన కష్టజితాన్ని ఉపయోగించేవాడు. అభి బాగా చదువుకుంటే ఒక మంచి ప్రయోజకుడు అవుతాడు, మంచి జాబ్ చేస్తాడు, అభి అన్న లైఫ్లో సక్సెస్ అవుతాడన్న గోల్తో కష్టపడి వంశీ పనికెళ్ళి చదివించేవాడు. వంశీ కంటే ఎవరు ఉన్నారు? అభి ఒక్కడే. కాబట్టి బాగా కష్టపడి అభి చదువుకుని మంచి జాబ్ చేయాలని మంచి పెద్ద పెద్ద కాలేజీలో చదివించేవాడు. ఇలా స్ట్రాంగ్గా హ్యాపీగా ఉన్న వీళ్ళ ఫ్రెండ్షిప్లో ఒకరోజు అనుకోని సంఘటన జరిగింది. అభికి ఫైనల్గా ఒక మంచి జాబ్ వచ్చింది. జాబ్ కోసం వంశీని వదిలేసి వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి వేరే కంట్రీకి అభి వెళ్ళిపోయాడు. జాబ్ వచ్చిన తర్వాత అభి వంశీని దూరం చేశాడు. ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు. వంశీని పట్టించుకోవడం మానేశాడు. వంశీ ఎవరు లేక ఒంటరి వాడిగా మిగిలిపోయాడు.